వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మహారాష్ట్రలో మహాయంతి ప్రభుత్వం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు ఎవ్వరు కూడా ఊహించని స్థాయిలో మహాయంతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తర్వాత వచ్చిన 3-4 నెలల లోపలనే అక్కడ వర్గపోరు నడుస్తున్నట్టు కూడా సమాచారం. సో ఇక్కడ సీఎం షిండే, డిప్యూటీ సీఎం షిండేకి ఫడ్నవీస్ కి మధ్య పెరుగుతున్న గ్యాప్ అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు కలకలం రేపుతుంది. సో 2022లోనే ప్రభుత్వాన్ని కూల్చేసిన విషయం మరవద్దు. నాతో పెట్టుకుంటే 2022లోనే అంత పెద్ద ప్రభుత్వాన్ని కూల్చేసిన మీరెంత, సో నాతో ఎంతలు ఉండాలో అంతలనే ఉండాలి అన్నట్టు కూడా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అలాగే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వార్నింగ్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మహారాష్ట్రలోని మహాయంతి ప్రభుత్వంలో ముసలముట్టింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కి డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మధ్య రోజు రోజుకు గ్యాప్ పెరుగుతుంది. తాజాగా డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు మహాయంతి ప్రభుత్వంలో ఉన్న విభేదాలు బయటపెట్టింది. నేను సాధారణ పార్టీ కార్యకర్తను, అదే సమయంలో బాలాసాహెబ్ సేవకుణ్ణి. ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకోవాలి. నన్ను లైట్ తీసుకునేందుకు 2022లోనే అధికార ప్రభుత్వాన్ని కూల్చేసిన విషయం గుర్తుంచుకోవాలి అని షిండే విలేకరులకు చెప్పారు. మహాయంతి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో నా మొదటి ప్రసంగంలోనే అన్ని విషయాలు చెప్పాను. దేవేంద్ర ఫడ్నవీస్ 200 సీట్ల కంటే ఎక్కువ గెలుస్తారని ఆనాడే వివరించా. మేము 232 సీట్లు గెలిచాము. ఇదొక ఉదాహరణ చాలు. తనకు ఏ విషయంపై ఎలాంటి అవగాహన ఉందో, అందుకే నన్ను లైట్ తీసుకోవద్దు. ఈ వాక్యాలు ఎవరిని ఉద్దేశించి అంటున్నానో వారికి అర్థమవుతుందని షిండే చెప్పారు. షిండే వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి శివసేన పార్టీని చీల్చారు. సో ఇక్కడ షిండే ఏం చెప్తున్నారంటే 2022లో నేను చేసిన పని ఏందనేది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే 42 మంది ఎమ్మెల్యేలతోటి అంత పెద్ద పార్టీని చీల్చేసినటువంటి చరిత్ర నాది. నేను కార్యకర్తని, డిప్యూటీ సీఎం కన్నా ముందు నేను కార్యకర్తని. అలాగే నేను ఒక సేవకుడిగా పనిచేస్తాను. అలాగే అసెంబ్లీలో నేను ఎంత అయితే ఫిగర్ చెప్పాను 200 పైగా దాటుతుందని, 232 స్థానాలు అనేది మేము గెలవడం అనేది జరిగింది. సో నా ఊహజనకం ఏ విధంగా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. నేను ఎవరికి చెప్తున్నానో వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు అని చెప్పేసి కూడా చెప్పారు. సో మరి 3 నెలల లోపలనే షిండే ఈ విధంగా రివర్స్ కావడం కొంత మేరకు భారతీయ జనతా పార్టీలో కలకలం రేపుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎన్సీపీకి 41 మంది ఎమ్మెల్యేలను గెలిపించింది. దీంతో మరోసారి సీఎం కుర్చీని షిండే ఆశించారు. అయితే బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి షిండే, అజిత్ పవార్ ను డిప్యూటీ సీఎంలుగా చేసింది. అప్పటి నుంచి షిండే బీజేపీతో సన్నిహితాన్ని తగ్గించారు. జర్నాలో 900 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టును దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం రద్దు చేశారు. గతంలో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. సో ఇక్కడ ఏంటంటే షిండే కూడా మా ఎమ్మెల్యేలకి పవర్ తగ్గిస్తున్నారు, సెక్యూరిటీ తగ్గిస్తున్నారు, నేను గతంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులకి అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పేసి రకరకాల కారణాలు చెప్తున్నారు. మరి ఈ విషయంలో మోడీ ఎంటర్ అయితే తప్పించి ఈ సమస్య ఇప్పట్లో సర్దుమనగదు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవేళ షిండే ఏర్పాటు చేసినా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీకి ఎటువంటి నష్టం లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా షిండే రివర్స్ కావడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.